ఓ చక్కని మాట ఉంది, బైబిల్లో చదివిస్తున్నాను. 20వ వచనము. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న, మొర్దెకై తనను పోషించిన కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఏమిటండి? తన పినతండ్రి తనను పోషించినప్పుడు ఏ రీతిగా ఆ పినతండ్రికి లోబడెనో, తను రాణిగా సింహాసనం మీద కూర్చున్న తరువాత కూడా అదే లోబడే తత్వం, అదే విధేయత. అద్భుతం కాదు? అద్భుతమైన వ్యక్తిత్వం కాదు? అద్భుతమైనటువంటి ఆత్మీయత కాదు? మనలో కొంతమందికి ఉద్యోగం వస్తే చాలు, మాట తీరు మారిపోద్ది, నడక మారిపోద్ది, పిలిచే పిలుపు మారిపోద్ది, అయ్యో ఆ స్టైల్ మారిపోద్ది. ఒకటి కాదు, ప్రమోషన్ వస్తే చాలు, ఒక చిన్న కారు కొనుక్కుంటే చాలు, ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే చాలు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే చాలు, ఏమిటో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆశీర్వదించబడినప్పుడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు మార్పులు వచ్చేస్తున్నాయా? దేవుడు నిన్ను దీవించినప్పుడు, హెచ్చించినప్పుడు, ఒక పోస్టు నీకు ఇచ్చినప్పుడు, ఒక పొజిషన్ నీకు ఇచ్చినప్పుడు, ఒక ప్రాపర్టీ నీకు ఇచ్చినప్పుడు మార్పులు వచ్చేస్తున్నాయా? జాగ్రత్త, అది మంచి ఆత్మీయత కాదు. తను రాణిగా ఎన్నుకోబడిన తరువాత కూడా మార్పు రాలేదండి. అంతకుముందు తన పినతండ్రికి ఎటువంటి విధేయత చూపించిందో అదే విధేయత